ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈ మధ్య కాలంలో మీరు కన్న కల ఒకటి ఈ రోజు నిజం కాబోతుంది. అయితే ఎటువంటి కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుని ముందుకు వెళ్లే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజు దినఫలాలు కనుక గమనించినట్లయితే, ఉదయం కుంభరాశివారు నిద్ర లేవగానే ఒక చిన్న తేలికగా గాలివాన వస్తే కనుక దాన్ని శుభశకునంగా పరిగణించాలి. ఎందుకంటే ఆ గాలి మీ జీవితంలో కొత్త మార్పులకు సంకేతం. మీ మనసులో కొన్ని రోజులుగా తిరుగుతున్నటువంటి ఒక కల, అది ప్రేమకు సంబంధించిందా, ఉద్యోగం గురించైనా సరే ఈరోజు ఆ కల సాకారం అవ్వబోతుంది అనటానికి సూచన. ఈరోజు మీ తలపై గురుగ్రహం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బుద్ధి, ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం మీలో పెరుగుతాయి. మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు మీరే పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు. పగటిపూట ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. అలాగే ప్రతికూల ఆలోచనలు, ప్రతికూల భావాలు అన్నీ కూడా మాయమైపోతాయి. ఒక చిన్న ప్రార్థనతో మీరు రోజు ప్రారంభిస్తే కనుక, ఓం శ్రీ శనిదేవా నా శ్రమ ఫలించుగాక అని ఈ విధంగా చిన్న ప్రార్థనతో మీరు రోజును ప్రారంభిస్తే ఈరోజు మీకు కావలసిన శక్తి లభిస్తుంది. అయితే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఫలితాలు కనుక గమనిస్తే, ఈ సమయం మీకు ఆశ్చర్యాలు మరియు అవకాశాల సమయం. మిమ్మల్ని నమ్మిన వ్యక్తి ఒకరు మీకు సహాయం చేస్తారు. వారు చెప్పిన మాటలు మొదట కఠినంగా అనిపించినా ఆలోచిస్తే ఆ మాటల్లో ఉన్న ప్రేమ, శ్రేయస్సు కనిపిస్తుంది. ఈరోజు మీకు చిన్న సమాచారం వస్తుంది. అది మీ కల నిజమవుతుంది అనటానికి సంకేతం. ఉదాహరణకి చాలా రోజులుగా ఒక పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉంటే కనుక ఈరోజు ఆ ఫలితం శుభవార్తగా వస్తుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి ఒక కాల్ వస్తుంది. కొంతకాలం క్రితం మీరు పెట్టిన ప్రయత్నం ఈరోజు ఫలిస్తుందని మీరు గ్రహిస్తారు. స్నేహితులతో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం ఉంది. ఎవరైనా సరే మీకు క్షమాపణ చెప్పవచ్చు, లేదా మీరే ఎవరితో అయినా మాట్లాడి పాత అనుమానాలను నివారించవచ్చు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు కనుక చూస్తే, ఇది ఈ రోజు యొక్క హృదయ భాగం. ఈ సమయంలో మీరు కలలు కనే వ్యక్తి గురించి లేదా మీ కలలో వచ్చిన విషయం గురించి ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఉదాహరణకి మీ కలలో ఎవరినో ఒకరిని చూసి ఉంటే ఈరోజు ఆ వ్యక్తి నిజంగా మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. లేదా మీ కలలో మీరు ఏదో సాధించాము అనే అనుభూతిని పొందుకుంటే ఈరోజు అది వాస్తవం కావచ్చు. కుంభరాశి వారిలో ఉన్న ఆలోచనాత్మక శక్తి, ఆత్మీయ దృష్టి ఈరోజు చాలా బలంగా ఉంటుంది. మీ కల నిజమవుతుంది అంటే అది కేవలం భౌతిక విషయం మాత్రమే కాదు, అది మీ ఆత్మలో ఉన్న ఆకాంక్షలు సాకారం అవుతున్న సమయం కూడా. ఇది కర్మ ఫలదినం. గత కొన్ని నెలలుగా మీరు చేసిన శ్రమ, ప్రార్థనలు, శాంతంగా ఎదురుచూపు ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఫలాన్నిస్తాయి. ఇక సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఫలితాలు కనుక గమనిస్తే, ఈ సమయానికి మీ మనస్సు చాలా తేలికగా ఉంటుంది. ఒక చిన్న సంతోషం మీ ముఖంలో చిరునవ్వును తీసుకుని వస్తుంది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మీ ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో మిమ్మల్ని కాపాడే శక్తులు మీ చుట్టూ ఉంటాయి. మీరు ఒక కల గురించి ఎవరితో అయినా సరే మాట్లాడి ఉంటే వారు కూడా ఆ కల నిజమవటాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ప్రపంచం కొద్దిసేపు మీకు దారి చూపుతుంది. మీ కల నిజమవటం అంటే కేవలం సంఘటన మాత్రమే కాదు, అది దేవుడి చేత మీకు పంపిన ధైర్యపు గుర్తు. ఈ సమయానికి ఒక శుభ సందేశం వస్తుంది. అది ఫోన్ కానీ, మెసేజ్ కానీ లేదా ప్రత్యక్షంగా ఎవరో చెప్పటం ద్వారా రావచ్చు. ఆ సందేశం మీ యొక్క మనసులో అవును ఇదే నా కల అని ధృవీకరిస్తుంది. ఇక రాత్రి 8 గంటల తర్వాత ఫలితాలు కనుక చూస్తే, ఈ సమయానికి చంద్రుడి కిరణాలు మీ మనసును ప్రశాంతంగా చేస్తాయి. మీ కల సాకారం అవ్వటమే కాదు, అది మీ జీవితంలో కొత్త పేజీని తెరుస్తుంది. మీ అంతరాత్మ చెబుతుంది ఏంటంటే, ఇప్పటి నుంచి మీ జీవితం కొత్త దారిలో నడుస్తుంది అని. ఈరోజు రాత్రి నిద్రకు ముందు మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
మీరనుకుంటారు ఇంతకాలం ఎదురుచూసింది చివరికి జరిగింది అని. అది ప్రేమకు సంబంధించిందైనా, చదువుకు సంబంధించిందైనా, ఉద్యోగం లేదా కుటుంబానికి సంబంధించిందైనా సరే ఈరోజు మీకు సాక్షాత్కారం వంటి అనుభూతిని ఇస్తుంది. అలాగే కుంభరాశి ప్రజలకు ఈరోజు శనిదేవుడు మరియు గురుదేవుడు రెండూ అనుకూలంగా ఉన్నారు. శని మీకు సహనాన్ని ఇస్తాడు, గురువు మీకు ఫలితాన్ని ఇస్తాడు. మీ కల నిజమవటం అంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది మీ పూర్వజన్మ కర్మల ఫలం. మీ కలలో కనబడిన విషయాలు, గత కాలం నుంచి మీ ఆత్మలో నిలిచిపోయిన ఆకాంక్షలు ఈరోజు ఆ కల నిజమవటం ద్వారా మీ ఆత్మ ఒక తీరని కోరికను తీర్చుకుంటుంది. ఇక ధన సంబంధ విషయాల్లో కూడా శుభదినం. మీకు రావాల్సిన డబ్బు వస్తుంది లేదా కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. చిన్న వ్యాపారాలు మొదలుపెట్టే ఆలోచన ఈరోజు చేస్తే కనుక అది విజయవంతమవుతుంది. ఈరోజు లాటరీలు, చీటీలకు ప్రయత్నించడం కంటే శ్రమతో వచ్చిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మీ కల ప్రేమకు సంబంధించిందైతే ఈరోజు అది నిజమవుతుంది. మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీ హృదయంలో ఉన్న భావాలు వ్యక్తం చేసే ధైర్యం మీకు వస్తుంది. దీర్ఘకాల ప్రేమ సంబంధాల్లో కొత్త మలుపు వస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు దొరుకుతుంది. ఇంట్లో చిన్న సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది. ఇక చదువులో ఉన్నవారు ఒక ముఖ్యమైన అంశం అర్థం చేసుకుంటారు. అది మీ యొక్క భవిష్యత్తు దిశను మారుస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంస లభిస్తుంది. ఇంటర్వ్యూ లేదా ప్రాజెక్టు సమర్పణ ఉంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు గుర్తింపు పొందుతాయి. మీరు చూసిన కల కేవలం నిద్రలో కనిపించిందే కాదు, అది మీ ఆత్మ మీకు చూపిన దిశ. ఈరోజు ఆ కల నిజమవటం అంటే మీ ఆత్మ మీ జీవిత పథం సరిగా నడుస్తుందని చెబుతుంది. దేవుడు మీకిచ్చే సంకేతం ఇది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, కానీ ఇప్పుడు సరైన దారిలో ఉన్నావని దేవుడు మీకు చెబుతున్నాడు. అయితే ఈరోజు తెల్లవారుజామున ఒక దీపం వెలిగించండి. మీ కల నిజమైనందుకు ధన్యవాదాలు తెలపండి. ధన్యవాదాలు శనిదేవా, ధన్యవాదాలు గురుదేవా అని శనిని, గురువుని మనసులో తలుచుకోండి. ఎవరైనా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. అది మీ యొక్క శుభ ఫలాలను మరింతగా పెంచుతుంది. ఈరోజు గర్వం లేదా అహంకారం వద్దు. కల నిజమైందని ఉప్పొంగిపోవద్దు. ఆ కల వెనక ఉన్న కష్టాలను గుర్తుపెట్టుకోండి. అప్రయత్నంగా ఇతరులను బాధించకండి. ఎవరైనా మీ విజయాన్ని చూసి అసూయపడితే మీ మనసును శాంతంగా ఉంచుకోండి. ఇక మొత్తంగా చూస్తే కుంభరాశి వారికి ఈరోజు ఆత్మ సాకార దినం. మీ కల నిజమవటం మీ జీవితంలో కొత్త శకానికి ఆరంభం. మీ శ్రమ, మీ విశ్వాసం, మీ ధైర్యం ఇవన్నీ ఫలించిన రోజు ఇది. దేవుడు మీకు చెబుతున్నాడు, నీవు నమ్మిన కల నిజమైంది అని. ఇప్పుడు నీవు ఇతరుల కలలకు ఆశగా నిలవాలని భగవంతుడు మీకు చెబుతున్నాడు. ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి కల నిజం కాబోతోంది, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.